హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌర్యాస్ కిచెన్. మీకు వంట చేసే ఓపిక లేనప్పుడు కేవలం 5 నిమిషాలు కేటాయించి ఈ ఎగ్ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, తొందరగా అయిపోతుంది. దీనికోసం ముందుగా కొన్ని ఆనియన్స్ తీసుకోవాలి. ఈ ఆనియన్స్ని నీట్గా పొట్టు తీసి లావు ముక్కలుగా ఇలా అడ్డంగా నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కారం, రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పట్టేటప్పుడు ఈ మిశ్రమము మరీ మెత్తగా అవ్వకూడదు, అలాగని మరీ పలుకులుగా ఉండకూడదు. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకుందాం. ఇందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోనే కొద్దిగా తిరువాత దినుసులు, కరివేపాకు వేయండి. ఈ తిరువాత రెడీ అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలపండి. బాగా అటు ఇటు తిప్పి కలపాలి. దీనివల్ల పచ్చివాసన అనేది పోయి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకొని వాటిని పగలగొట్టి ఒక కప్లోకి తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని కడాయిలో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా కలపండి. ఈ విధంగా కలుపుతూ ఉంటే ఎర్రగా ఉన్నటువంటి ఈ మిశ్రమము ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదే చేయాలి. అలా కాకుండా హై ఫ్లేమ్లో మనం చేసినట్లయితే ఘాటు ఎక్కువగా వస్తుంది, టేస్ట్ కూడా పాడవుతుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని ఇక సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ ఎగ్గు పచ్చడిని వేడి అన్నంలోకి, ఇంకా వీలైతే కలర్ రైస్ లాంటి వాటిలోకి కలిపి తింటే నిజంగా అంటే చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.